ఇప్పుడే రైల్వే స్టేషన్ వచ్చిన పూనా రైల్వే స్టేషను. ఇక నాకు నైట్ ట్రైన్ ఉంది, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక రిటర్న్ హైదరాబాద్కి ట్రైన్ పట్టుకొని పోవాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ నైట్ వెళ్ళిపోతా ఈరోజు. ఇక ఇదే కనిపిస్తుంది కదా స్టేషన్, ఇంకో ఇదే అనమాట. ఇదే పూనా రైల్వే స్టేషను. సో ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక 1 డే అనుకున్నా. నేను పొద్దున రాత్రి బయలుదేరిన. నేను రాత్రి బయలుదేరి పొద్దున 8 o'clockకి చేరుకున్నా. 8 o'clock చేరుకొని పూనా రైల్వే స్టేషన్ వచ్చేసిన. ఇక్కడ నుండి ఇక నేను భీమాశంకర్ దర్శనం చేసుకొని రిటర్న్ నైట్ కల్లా వచ్చేసిన అనమాట పూనా స్టేషన్కి. ఇప్పుడు పూనా స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇది అనమాట. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను హైదరాబాద్ నుండి భీమాశంకర్ జ్యోతిలింగం వెళ్తున్నాను అనమాట. జస్ట్ 1 day ట్రిప్. కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. నేనైతే చాలా ఇబ్బంది పడ్డా ఈ ట్రిప్లో. మీకు అట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో కంప్లీట్ వీడియో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి అబ్బా ప్లీజ్. నా వీడియోకి ఎట్లాగో ఏమీ యాడ్స్ రావు, ఒక లైక్ కొట్టండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హైదరాబాద్ నుండి నేను భీమాశంకర్ వెళ్ళాలనుకొని బయలుదేరాను. సో రిజర్వేషన్ దొరకలేదు. 200 రూపాయలు జనరల్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా ముంబై ఎక్స్ప్రెస్ పట్టుకొని రాత్రి 11 గంటలకు హైదరాబాద్లో స్టార్ట్ అయితే పొద్దున 7:30కి మీకు పూనా రైల్వే స్టేషన్ దింపేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఈవినింగ్ తొందరగా 5 o'clockకే ట్రైన్ ఎక్కారనుకోండి, మార్నింగ్ మీరు 4-5 కల్లా మీరు పూనా రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తొందరగా ట్రైన్ ఎక్కితే తొందరగా పూనాలో దిగుతారు. మీరు అక్కడి నుంచి ఎట్ట వెళ్ళాలి మొత్తం చెప్తాను అనమాట. ఇదే పూనా రైల్వే స్టేషన్. పూనా రైల్వే స్టేషన్కి జస్ట్ ఆపోజిట్లోనే ఒక బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుండి మీకు శివాజీనగర్ చేరుకోవాలి లేదా స్వార్గేట్ చేరుకోవాలి. అగో ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే బస్ స్టాండ్ అనమాట. అక్కడ నుంచి మీకు బస్సెస్ అయితే స్వార్గేట్కి కానీ శివాజీనగర్కి కానీ ఉంటాయి అన్నమాట. అక్కడ నుండే మనం భీమాశంకర్కి వెళ్ళొచ్చు. భీమాశంకర్కి వెళ్ళాలి అంటే ఓన్లీ బస్సు ఒకటే ఆప్షన్. హైదరాబాద్ నుండి మనం పూనా రావాలి, పూనా నుంచి బస్సు ఎక్కే పోవాలి, వేరే ఆప్షన్ లేదు. ట్రైన్స్ అయితే లేవు. సో మనం ఇక్కడ నుంచి శివాజీనగర్ చేరుకున్నాను. శివాజీనగర్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా భీమాశంకర్ అయితే బయలుదేరాను నేను. ఇక్కడ నుంచి శివాజీనగర్కి 20 to 25 రూపీస్ తీసుకుంటాడు బస్సోడు. ఏసీ బస్సులు అవి ఇవి చాలా బస్సులు ఉంటాయి. ఏదన్నా బస్సు ఎక్కేయచ్చు, 20 రూపీస్ తీసుకుంటాడు. ఆర్డినరీ బస్సు ఎక్కితే 10 రూపాయలే. డైరెక్ట్గా నాకు ఇగో బస్సు అయితే దొరికింది. ఇదే అనమాట భీమాశంకర్ వెళ్ళే బస్సు. ఎక్కేసిన. నాకైతే 220 రూపాయలు ఛార్జ్ చేసిండు. డైరెక్ట్గా భీమాశంకర్ చేరుకున్నా. నేనైతే స్నానం చేయలే, ఏం చేయలే. ట్రైన్లో జస్ట్ బ్రష్ చేసిన. ఇప్పుడు టెంపుల్ దగ్గర సులభ్ కాంప్లెక్స్లు ఉంటాయి అన్నమాట. అక్కడ నేను స్నానం చేస్తా, అవి కూడా చూపిస్తాను అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నా. చాలామంది ఏం చెప్తారంటే మంచర్ వెళ్ళండి, మంచర్ నుంచి మీకు చాలా భీమాశంకర్ బస్సులు ఉంటాయి అంటారు. మనకు స్వార్గేట్ నుంచి కానీ శివాజీనగర్ బస్ స్టాండ్ నుంచి కానీ రెగ్యులర్గా అయితే భీమాశంకర్కి బస్సులు ఉంటాయి. సచ్చినట్టు 1-2 గంటలు వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు పొద్దున్నే పూనా స్టేషన్కి 5 గంటలకే చేరుకున్నారు అనుకోండి, లేకుంటే 3 గంటలకో 4 గంటలకో చేరుకున్నారు అనుకోండి బై ట్రైన్, మీరు అక్కడ నుంచి శివాజీనగర్ వచ్చేయచ్చు. తొందరగా మీరు బస్సు పట్టుకుంటే 7-8 o'clock 9 o'clock కల్లా మీరు భీమాశంకర్ చేరుకోవచ్చు. భీమాశంకర్ పూనా నుండి దాదాపు 110 కిలోమీటర్లు ఉంది. వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4 to 5 hours అయితే టైం పడుతుంది. ఇగో రోడ్లు చూసిరు కదా, సింగిల్ రోడ్ ఇది. ఎంత స్లో పోతాయి తెలుసు ఆ బస్సులు. నీకు అనిపిస్తుంది ఫాస్ట్గా పోతున్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రోడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది, ఫాస్ట్గా పోతున్నట్టే అనిపిస్తుంది. కానీ తిప్పుకుంటా తీసుకుపోతాడు. పోయేసరికి మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్ 4 నుంచి 5 గంటలు అయితే టైం పడుతుంది. మీరు శివాజీనగర్ నుంచి మంచర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. మంచర్ ఈజ్ ద మిడిల్ పాయింట్. అక్కడ నుంచి భీమాశంకర్కి చాలా బస్సెస్ ఉంటాయి. కానీ మీకు డబల్ పని అవుతుంది, ఎక్కడం దిగడం, మళ్ళీ ఆ బస్ కోసం వెయిట్ చేయడం. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరగా రీచ్ అయ్యారనుకో, డైరెక్ట్ బస్సు పట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మంచిగా కూర్చొని 5 గంటలు నిల్చోవాలంటే ఎవరితో అవుతుంది బ్రో, ఎవరితో ఇబ్బంది అవుతుంది కదా. సో మీరు ఇప్పుడు డైరెక్ట్ బస్సు పట్టుకొని వెళ్తే బెస్ట్ అనమాట. ఇప్పుడు టెంపుల్ ఒక స్థల పురాణం తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది సహ్యాద్రి హిల్స్ మహారాష్ట్రలో ఉన్న పర్వతాల మధ్యలో ఈ జ్యోతిర్లింగం ఉందన్నమాట. ఈ క్షేత్రంలో
శివుడు సెల్ఫ్ మేనిఫెస్టెడ్ ఫామ్లో ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని స్వయంభూ జ్యోతిలింగం అని కూడా చెప్తూ ఉంటారు. లాంగ్ ఎగో ఒక రాక్షసుడు ఉండేవాడు, పేరు భీమ. తన ఫాదర్ పేరు కుంభకర్ణ, అంటే మన రామాయణంలో. మదర్ పేరు కర్కాటకి. భీమ ఏం చేస్తాడంటే ఒకరోజు చాలా ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి కొన్ని పవర్స్ అయితే తెచ్చుకుంటాడనమాట. ఎప్పుడైతే భీమకు ఈ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి ఈయన సాధువులని వాళ్ళని వీళ్ళని అటాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన శివుడు ఏం చేస్తాడంటే రుద్ర ఫామ్లో ఒక పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. అడవిలో చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఆ ఫైట్లో భీమ డిస్ట్రాయ్ అయిపోతాడు. ఆ టైంలో శివుని యొక్క తేజస్సు ఒక బ్రిలియంట్ లైట్ అంటే జ్యోతిలాగా వెలిగిందనమాట. అందుకే ఈ ప్లేస్ని భీమాశంకర్ అని అంటారు. ఈ టెంపుల్కి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది భక్తులు ఏమంటారంటే శివుణ్ణి ఇక్కడ చూస్తే మైండ్లో సైలెన్స్, హార్ట్లో ఎమోషన్ వచ్చేలా ఉంటుందని అంటూ ఉంటారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో జరిగే ఆరతి చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆ గంటల సప్పుడు కానీ ఆ ఫైర్ కానీ నిజంగా వన్ ఆఫ్ ది మ్యాజికల్ మూమెంట్స్. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇంకా మనం దగ్గరలోకి వచ్చేసాము. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. నిజంగా గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది. ఎండాకాలం ఇది, సమ్మర్ సీజను, ఎండలు మామూలుగా లేవు. అయినా కానీ మొత్తం చుట్టూ గ్రీనరీ చూస్తుంటే ఆహా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం అకామిడేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎవరైనా వచ్చి స్టే చేయాలనుకుంటే చెయ్యొచ్చు. 500 నుంచి 50,000 దాకా రూమ్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ హోటల్స్ కానీ హోమ్ స్టేస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. సాటర్డే సండే చాలా బిజీ ఉంటుంది. నేను సండే రోజు నిన్న సండే రోజు వచ్చిన కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. దయచేసి మీరు సండే రోజు వెళ్ళకండి. సాటర్డే సండే మండే ఈ 3 రోజులు అస్సలు వెళ్ళకండి. ఇది భీమాశంకర్ బస్ స్టాండ్ ఈ రైట్ సైడ్లోనే. ఇక్కడ నుంచి జస్ట్ టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. ఇంకా టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. టెంపుల్ దగ్గర సులభ్ కాంప్లెక్స్ ఉందని తెలుసుకున్నా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి మనం ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 2 అయిపోయింది. 1:30 అవుతుంది ఇప్పుడు. నిజంగా చాలా లేట్ అయిపోయింది. చూడండి ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. దీని పక్కనే మనకు సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. ఇదే వ్యూ పాయింట్ పక్కన సులభ్ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడే నేను ఇప్పుడే జస్ట్ 2 మినిట్స్ కింద మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని ఇప్పుడు ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. లేట్ అయిపోయింది. పొద్దున ట్రైన్ లేట్ అయింది, ఇంకా బస్సు దొరకడం లేట్ అయింది. ఇంకా బస్సు ఎక్కి వచ్చిన ఫ్రెష్గా స్నానం చేసుకున్నా. నాకు తెలిసి టెంపుల్ లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది అటు సైడ్ మొత్తము. ఆ పక్కన కొంతమంది పంతులు ఉంటారు. ఆ పంతుల్ని పట్టుకొని 200-300 ఇచ్చేస్తే డైరెక్ట్గా దర్శనం చేసేసుకొని వచ్చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అబ్బా టెంపుల్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా ఇదిగో ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఈ భీమాశంకర్ అనమాట. ఈ టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో అవుతుంది. నాకు తెలిసి ఇంకో 1 ఇయర్ టైం పడుతుంది అనుకుంటాం. కానీ రైనీ సీజన్లో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ లొకేషన్స్ అయితే మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది. మీరు దర్శనం కూడా మొత్తం చూపిస్తాను నేను. కంప్లీట్గా దర్శనం కూడా చూడండి, మిస్ అవ్వకండి. లాస్ట్ దాకా చూడండి ప్లీజ్.
మన లాస్ట్ వీడియో కేదార్నాథ్, బద్రీనాథ్, మాన్సాదేవి టెంపుల్, హరిద్వార్ ఇవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ప్లీజ్ దయచేసి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కింది దాకా మనం ఇట్లా స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. లైన్ చూసారు ఎంత పెద్దగా ఉందో. వీళ్ళు పొద్దున 8 o'clock నిల్చున్నారంట ఇక్కడ లైన్లో. ఇది టెంపుల్ దగ్గరకు వచ్చేసాను నేను. నిజంగా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. కొండ మధ్యలో కిందికి ఉంటుంది అనమాట టెంపుల్ ఇది. ఆల్మోస్ట్ ఒక 300 to 400 meters కిందికి రావాలి. కిందికి వస్తే మనకు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే 500 rupees టోకన్ దర్శనం వెళ్ళిపోదాం కదా అని అనుకున్నా. అక్కడ 500 rupees టోకన్ దర్శనం లేదు, మొత్తం స్కామే. ఆడ మీకు చూపెడతా స్కామ్ ఎట్లా జరుగుతుందో మొత్తము. టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా షాపింగ్ ఏరియా అయితే ఉంది. మీరు దేవుడికి ప్రసాదము, స్వీట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అట్లాంటివి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు అనమాట. ఇక్కడ ఫ్రెష్గా పాలకోవ చేస్తున్నారు, ప్లస్ ఆ స్వీట్వి అవి కూడా చేస్తున్నారు. మీరు కావాలంటే దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ బాస్కెట్స్లో కొబ్బరికాయ, పువ్వులు, బేల్పత్రి అన్నీ ఒక సెట్ ఉంటుంది అనమాట. 100 రూపాయలు అంటాడు, మీరు 50 రూపాయలకు బార్గెయిన్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఫైనల్లీ టెంపుల్ చేరుకున్నాను. నిజంగా నేను రాత్రి బయలుదేరోడిని. ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి ఏం తినకుండా స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని అప్పుడు ఏదో ఒకటి తిందామని ఫిక్స్ అయినా. మీకు చూపెడతా ఇక్కడ స్కామ్ అనేది ఎట్లా జరుగుతుందో. 500 రూపాయలు టికెట్ లేదంట. చూడండి ఇదే గర్భగుడి అన్నమాట. ఈ పక్క నుండి ఎగ్జిట్ ఉంటుంది, చూపిస్తాను నేను. అక్కడ పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, అంటే ఆర్మీ కాదు వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ క్యామోఫ్లాజ్ డ్రెస్ వేసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. డబ్బులు ఎట్లా స్కామ్ చేసి లోపలికి ఎంట్రీ ఎట్లా ఇస్తారు. ఈ చుట్టుముట్టు కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు దర్శనం తొందరగా అయిపోతుంది, 40-45 minutesలో దర్శనం అయిపోతుంది. ఏది అదే ఆ స్కామ్ దర్శనం త్రూ వెళ్తే ఆ 500 వాడి చేతిలో పెడితే వాడు మనని ఈ ఎంట్రన్స్ నుంచి మనకు ఇగో ఈ ఎగ్జిట్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి మనకు లోపలికి వదులుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో మనం జాయిన్ అయిపోవాలి. అక్కడ నుంచి మనకు 45 to 50 minutes అయితే టైం పడుతుంది దర్శనానికి. పైన నుండి కిందికి రావడానికి దాదాపు ఒక 500 స్టెప్స్ అయితే ఉంటాయి. ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం ఆ డోలీ సౌకర్యం అయితే ఉంది. ఇంకో డోలీ. ఇక్కడ పోలీసు వాళ్ళు కనబడుతున్నారు చూసినావా, వీళ్ళు పెద్ద దొంగలు. బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, వీళ్ళంతా దొంగలు అనమాట. వీళ్ళు 500, 1000 తీసుకొని డైరెక్ట్గా ఎగ్జిట్ గేట్ నుంచే లోపలికి పంపించేస్తారు. 45 minutesలో దర్శనం అయిపోతుంది అనమాట. మీరు వాళ్ళతో బార్గెయిన్ చేయలేరు, ఏం చేయలేరు. వాడు చెప్పింది ఇవ్వాలి అంతే. అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్. అక్కడ మొత్తం ఒక 4-5 సెక్యూరిటీ పెద్ద మెడలో ట్యాగ్ వేసుకొని ఉంటారు, ప్లస్ ఈ పోలీసు, ఈ ఆర్మీ డ్రెస్ వేసుకురు కదా. ఇక్కడ కూడా ఇంకో స్కామ్. లైన్లో నిల్చొని వెళ్ళాలి అంటే మనం ఆల్రెడీ 500 ఇచ్చేసినాం ఇక్కడ దాకా. ఇక్కడ పక్కన నుండి వెళ్ళాలి అంటే ఇంకో 500 సమర్పించుకోవాలి. ఆ సందులో నుంచి, ఈ గ్యాప్లో నుంచి మనకు డైరెక్ట్గా మెయిన్ దారిలోకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బ్యాచ్ అంతా మనిషికి 500 తీసుకుంటారు, డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేస్తారు. ఇది ఒక స్కామ్ ఈ టెంపుల్లో. మీరు ఒకవేళ సాటర్డే, సండే, మండే వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మిగతా రోజులు అనుకో 200 ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఫాస్ట్గానే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే హ్యాపీగా దర్శనం చేసుకున్నా. నిజంగా చాలా బాగా హ్యాపీగా దర్శనం అయింది, స్పర్శ దర్శనం అయ్యింది. టెంపుల్ లోపల చూడండి, వాళ్ళందరూ లింగాన్ని ఎలా టచ్ చేస్తున్నారు. ఈ టీవీలో కనిపిస్తుంది కదా, మనం డైరెక్ట్గా టెంపుల్లో లింగాన్ని టచ్ చేయొచ్చు. అంత అదృష్టం. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఒకటి నేను డైరెక్ట్గా లింగాన్ని టచ్ చేసిన. బద్రీనాథ్లో మనం టచ్ చేయనియరు, అది జ్యోతిర్లింగం కాదు. నెక్స్ట్ గ్రీష్ణేశ్వర ఆలయం కూడా వీడియో పెట్టాను నేను. అక్కడ కూడా మనకు టెంపుల్లో దేవుణ్ణి టచ్ చేయనియరు. ఇక్కడ మనం డైరెక్ట్గా దేవుణ్ణి టచ్ చేయొచ్చు అన్నమాట.
టెంపుల్ లోపల కెమెరా నాట్ అలౌడ్, అందుకే నేను లోపల లింగం వీడియో తీయలేదన్నమాట. టెంపుల్ బయటికి వచ్చేసాను, దర్శనం అయిపోయింది. ఇక్కడ మీకు ప్రసాదం కూడా అమ్ముతారు, టెంపుల్ సంబంధించిన ప్రసాదమే అమ్ముతున్నారు ఇక్కడ. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. వర్షం అయితే మామూలుగా పడట్లేదు, పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. దర్శనం అయితే సూపర్ ఎక్సలెంట్ అయింది, చాలా హ్యాపీ. నేనైతే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని లైన్లో గంటలు గంటలు పాపం ఎంత ఇబ్బంది పడుతురో వాళ్ళు. దర్శనం అయిపోయింది, రిటర్న్ బ్యాక్ టు పూనా అనమాట. నేను అక్కడ భీమాశంకర్ బస్ స్టాప్లో బస్ దొరికింది డైరెక్ట్గా పూనా చేరుకోవడానికి. మనకు ఖర్చు ఎంత వచ్చింది మొత్తం చెప్తాను అనమాట. హైదరాబాద్ నుంచి పూనా జనరల్ టికెట్, రిజర్వేషన్ లేదు, 200 రూపాయలు. అక్కడ నుంచి భీమాశంకర్ 220 రూపాయలు. మళ్ళీ అక్కడ ఇక్కడ ఏదైనా తిన్నా చాయ్ తాగినా మొత్తం 500 రూపాయలు అంతే. 500 రూపీస్ ఫ్రమ్ హైదరాబాద్ టు భీమాశంకర్ టెంపుల్ అనమాట. భీమాశంకర్ నుండి అక్కడ మనకు 500 రూపాయలు ఆ దర్శనానికి, 1000 రూపాయలు అయిపోయినాయా. మళ్ళీ రిటర్న్ సేమ్ 220 రూపాయలు. మళ్ళీ ట్రైన్ టికెట్ 200, మొత్తం కలిపి 1500లో మొత్తం ట్రిప్పే అయిపోయింది. కాకపోతే మీరు తినాలనుకుంటే డబ్బులు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కాస్ట్లీ తినాలనుకుంటే డబ్బులు ఎక్కువ అవుతుంది. లేదా అక్కడ టెంపుల్ వల్ల ప్రసాదాలు అన్నదానం అవి ఇవి తిని చెలేగా అంటే నడిపించుకోవచ్చు అనమాట. నేనైతే అక్కడ టెంపుల్ దగ్గర మంచిగా 2 సమోసాలు తిన్నా, ఎందుకంటే పొద్దున్నుంచి ఏం తినలేదు. 2 సమోసాలు తిన్నా, 4 బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగ్లో వేసుకున్నా. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడే పులిహోర, దద్దోజనం లేదా చిప్స్, మిక్స్చరు, వడియాలు అవి ఇవి ప్యాక్ చేసుకొని వచ్చిరనుకో మీకే డబ్బులు మిగులుతాయి. సో మనకైతే బడ్జెట్ 1500 ఖర్చు అయిందనమాట. నేను రిటర్న్ ఇంకా పూనా స్టేషన్కి వచ్చేసాను. నేను ఇదే పూనా రైల్వే స్టేషన్. రిటర్న్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. ఇదే ఇంకా పూనా రైల్వే స్టేషన్. భీమాశంకర్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇప్పుడే ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడనే ఇప్పుడు మనకైతే రిజర్వేషన్ టికెట్ దొరకదు. సో జనరల్ టికెటే మనము ఎక్కేస్తే కరెక్ట్గా 9 hours 30 minutes ఎంతో చూపెడుతుంది జర్నీ. ఇక్కడ నుండి పూనా టు మనం హైదరాబాద్ డెక్కన్. సో టికెట్ అయితే తీసేసుకున్నా. టికెట్ వచ్చేసి నాకు ఎంత పడ్డది అంటే రిటర్న్ టికెట్ 185 రూపీస్ కనబడుతుంది కదా. పూనా నుంచి హైదరాబాద్ డెక్కన్కి 185 రూపీస్. నాకు మార్నింగ్ అయితే వచ్చేటప్పుడు నిన్న 220 రూపాయలు ఎంతో ఛార్జ్ చేసారు. నాకు తెలిసేది సూపర్ ఫాస్ట్ అనుకుంటా, ఇది ఏందో మరి నాకు కూడా తెలియదు. టికెట్ అయితే తీసుకున్నాం, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడే ఇంటికి మనం. మిగతాది ఇక వెళ్ళిన తర్వాత మిగతాది మొత్తం అప్డేట్ ఇస్తాను హైదరాబాద్ చేరుకున్న తర్వాత. మీరు ఎవరన్నా లైక్ కొట్టకుంటే ప్లీజ్ లైక్ కొట్టండి. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది వీడియోస్ చేస్తుంటే, అసలు వ్యూసే రావట్లేవు, అసలు నాకు చేయాలనిపించట్లేదు. కానీ ఎక్కడో ఇంకా మన సబ్స్క్రైబర్స్ 75,000 మంది, ఇప్పుడు 79,000 అయిందనుకో. ఈ 75,000 మంది నమ్మకస్తులు మనకు ఎట్టి పరిస్థితుల్లోనే లైక్ కొడతారు. 75,000 లైక్ కొట్టకున్నా కానీ కనీసం ఒక 10,000 లైక్ కొడతారు అని చెప్పేసి నేను వన్ డేలో మొత్తం జ్యోతిర్లింగం దర్శనం భీమాశంకర్ ఎలా చేసుకోవాలి, ఎలా రావాలి అనేది మొత్తంగా నేను వివరించిన. మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.